వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ మండుతుంది? ఎందుకు విద్యార్థుల పైన ఎందుకు కన్నీర చేస్తా ఉన్నారు రాష్ట్ర పాలకులు? ఇక విద్యాలయాలకు భూములు ఇచ్చేది పోయి విద్యాలయాల ఉన్న భూములను ఎందుకు గుంజుకుంటున్నారు? ఆనాడు చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకుంటే ఈనాడు జగన్, ఈరోజు రేవంత్ రెడ్డి వరకు ఇదే తతంగం ఎందుకు నడుస్తా ఉంది? ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలు భూములు గుంజుకొని అక్కడ మీ గోపన్పల్లిలో 400 ఎకరాలు మీకు ఇచ్చినామని చెప్పిన చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్ అయిపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అదే పప్పులో కాలేస్తున్నారా? అసలు ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 1500 ఎకరాలకు పైచిలుగా ఉన్న భూములు, దానిలో 400 ఎకరాలు తీసుకుంటే తప్పేముంది అని చాలా మంది వక్తలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ దగ్గర కూడా 100 ఎకరాల భూములు ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి 40 ఎకరాలు ఇవ్వచ్చు కదా పేదలకు. మరి దాంట్లో కూడా తప్పు లేదు కదా. అంటే మన భూములు మాత్రం బాధాపు అట్లనే ఉండాలి. యూనివర్సిటీ పిల్లలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటేనే చాలా పగడ్బందీగా ఉంటుంది. ఎంతో కష్టపడితే తప్ప దాంట్లో సీట్లు రాని పరిస్థితి. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు బీజేపీఎం కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, పెద్ద ఎత్తున సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి కొట్లాటకు మాత్రం వెళ్ళింది. ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ నేతలు హౌస్ అరెస్టులు, చాలా మంది విద్యార్థి నాయకులు చాలా మంది పోలీస్ స్టేషన్లలో ఉన్నారు. ఇక్కడ మహేష్ బీజేపీఎం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్స్ గా చేస్తా ఉన్నారు. తను జైల్లో అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితులు. ఎందుకు ఈ వివాదం కొనసాగుతూ ఉంది? మరి రాష్ట్ర సర్కారు ఎందుకు మొండిగా ముందుకు వెళ్తా ఉంది? విద్యార్థుల పైన, విద్యాలయాల పైన ఎందుకు చిన్న చూపు చూస్తా ఉంది రాష్ట్ర సర్కార్? దీనంతటికీ కారణం ఏంది? అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూసిన తర్వాత ఇక మనం ముందుకెళ్దాం. ఇక్కడ ఓవరాల్ గా చాలా పెద్ద ఎత్తున మాత్రం ఉంది. ఇది ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది. మీరు జేసీపీలు అలా చూడొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 30 40 జేసీపీలు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కంప్లీట్ గా దీన్ని కొలాబ్ చేసే కార్యక్రమంలో పెట్టుకుంది. పచ్చని చెట్లను, ప్రకృతిని మొత్తం సర్వనాశనం పట్టిస్తా ఉన్నారు. 400 ఎకరాల భూమిలో పీల్చే గాలి కాంక్రీట్ జంగల్ లాగా మారిపోతా ఉంది. చెట్లు పెంచండి అని ఒక దిక్కు రాష్ట్ర సర్కార్లు చెప్తానే ఉంటే, ఉన్న చెట్లను సర్వనాశనం బట్టి ఐటీ కంపెనీలు రాకపోతే ఆనే ఐటీ కంపెనీలు కట్టాలని ఏమైనా రూల్ ఉందా రేవంత్ రెడ్డికి? ఏ గట్కేసరో లేదు అంటాడు శంకర్పల్లి సైడో, పటాన్ చెరువు సైడో ఎందుకు ఐటీ కంపెనీలు రావు? ఎందుకు మేడ్చల్ సైడు ఐటీ కంపెనీలు రావు? ఒకే దగ్గర ఎందుకు కేంద్రీకృతం కావాలి ఐటీ కంపెనీలు? ఎవరి ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అక్కడ జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నాయి. అవి వాటిని చంపి పడేస్తూ ఉన్నారు. మొత్తం స్వచ్ఛమైన గాలి లేకుండా పోతా ఉంది మొత్తం కంప్లీట్ గా. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ లాగా మారిపోతుంది. అటువంటి పరిస్థితిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కు ఒక వరంగా లేదా గాలి విషయంలో? ఇటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వేరే కాడ ప్రభుత్వ భూములే లేనట్టు సెంట్రల్ యూనివర్సిటీ భూములను సర్వనాశనం పడుతూ ఉన్నారు. ఆచార్య రంగాల అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను అప్పుడు కథం పట్టించిళ్ళు, బుద్వేల్ భూములను అప్పుడు కథం పట్టించిళ్ళు బీఆర్ఎస్ హయాంలో. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిళ్ళు, ఇప్పుడు వీళ్ళు కథం పట్టిస్తున్నారు. దీనిపైన బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఆ భూమి ముమ్మాటికి హెచ్సికి చెందినది అని చెప్తా ఉన్నారు. 400 ఎకరాలకు బదులు గోపన్పల్లిలో భూమి ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనతో సెల్ఫ్ గోల్ వేసుకుంది. హెచ్సిలో 400 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా ఆనాటి ప్రభుత్వం 2004లో గోపన్పల్లిలో 397 ఎకరాలను కేటాయించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆ సెల్ఫ్ గోల్ అయిపోయింది. ఆ 400 ఎకరాలు హెచ్సికి చెందినవి కాకపోతే ప్రత్యామ్నాయ భూమి ఎందుకు కేటాయించిందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆనాడు చంద్రబాబు ఒక ఫ్రాడ్ కంపెనీకి హెచ్సి భూములు కేటాయించినప్పుడు విద్యార్థులు నిరసన తెలిపితే గోపన్పల్లిలో 397 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు. కానీ వైఎస్ఆర్ హయాంలో గోపన్పల్లిలోనే 397 ఎకరాల్లో 200 ఎకరాలను టాటా ఇన్స్టిట్యూట్ ఫర్
ఫండమెంటల్ రీసెర్చ్ కు మరో 100 ఎకరాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి కేటాయించారు. 1974 నుంచి 70 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా భూమిని హెచ్సి పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడమే రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. 1974 నుంచి 70 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కనీసం హెచ్సి పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయలేదు దొంగలు. అందుగురించే రేవంత్ రెడ్డి తీసుకున్నా కూడా చేసేది ఏం లేదు అన్న కాన్సెప్ట్ కొద్దీ మేము ఏమన్నా కోర్టులో కేసు గెలిచినాం. ఎవరి కోసం కేసు గెలిచినావు? విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసు గెలిచినావా? నువ్వు దేనికోసం కేసు గెలిచినావు? భూముల విషయంలో టీజీఐఐసి చేసిన ప్రకటనలు అవాస్తవం అని హెచ్సిలో ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయలేదని, ఎలాంటి భూ బదలాయింపులకు హెచ్సి ఒప్పుకోలేదని వైస్ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఇంత గోల్మాల విద్యార్థుల విషయంలో, ఇంత గోల్మాల గిదా వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఆడపిల్లలు సోయలాపి పడిపోతా ఉన్నారు. గిదా వ్యవస్థ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది. ఎక్కడికక్కడ ఈడ్చిపడేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముఖద్వారం. వందల వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది రాష్ట్ర సర్కార్ అని చెప్పుకోవచ్చు. ఎటుపోతున్నాం మనము? ఎటుపోతున్నాం? విద్యార్థులు పోరాటాలు చేస్తా ఉన్నది వాళ్ళ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం పోరాటాలు చేస్తా ఉన్నారు విద్యార్థులు. కానీ ఆ విద్యార్థులను చిన్న చూపు చూసుకుంటూ ఇందాకే మీటింగ్ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? నవ్వుకుంటూ వెళ్ళిపోవడమా? ఏ ఒక్క మినిస్టర్ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఏ దాంట్లో మీ పిల్లలు ఉంటేనే మీరు మాట్లాడతారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లోనే ఉంది కదా, మనకి మంచి పేరు వస్తుంది కదా మంచి చేస్తే. ఎవరి కోసం చేస్తున్నారు? మీ కమిషన్లు 400 ఎకరాలు తాకట్టు పెడితే మీకు వచ్చే కమిషన్లతో మీ కడుపును నిండొచ్చు. కానీ భవిష్యత్తు విద్యార్థులు అంధకారంలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వ బళ్ళు మొత్తం క్లోజ్ అవుతా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి యూనివర్సిటీలను కాపాడుకోవాల్సిన మినిమం బాధ్యత మీ పైన లేదా సీఎం గారు? ఎటు పోతుంది విద్యాశాఖ? మీ చేతుల్లో ఉంది కదా, ఎటు పోతుంది వ్యవస్థ? ఇదా ఎటు పోతుంది వ్యవస్థ? ఏమైపోతుంది? విద్యార్థులను చూడండి, అక్కడ విద్యార్థులను చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటంటే అర్థమవుతుంది. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఎంత మంచిగా ఉంది ప్రకృతి. ఈ ప్రకృతిని సర్వనాశనం పెట్టడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు మీకు? అసలు ఈ 400 ఎకరాలే మీకు దొరికిందా? 400 ఎకరాలకు మించిన ఏది దొరకలేదా మీకు? ప్రభుత్వ భూములే లేవా? అసలు ఏం జరుగుతుంది యూనివర్సిటీలో? ఎందుకు అక్కడ పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు? మహేష్ నమాని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా రాష్ట్రానికి పనిచేస్తా ఉన్నారు. అక్కడ హెచ్సిలో స్కాలర్ గా పనిచేస్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే దారుణమైన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మరి ఈ పోలీస్ స్టేషన్లలో నిర్బంధాలు, గృహం దగ్గరనే కంప్లీట్ గా హౌస్ అరెస్ట్. మరి ఎటుపోతుంది వ్యవస్థ, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో మాత్రం ఉన్నామని చెప్పుకోవచ్చు. మరి నిజంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన మన పాలకులే 400 ఎకరాల పైన కన్నేసి వానికి ఇస్తే ఇంత వస్తుంది, వీనికి ఇస్తే ఇంత వస్తుంది అన్న కాన్సెప్ట్ అయితే ఉంటది. మరి నిజంగా పరిస్థితి అయితే రాకూడదు అని మనము అనుకుందాం. ఒక్కసారి మనకు లైవ్ లో మహేష్ నమాని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ హెచ్సి సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్ గా ఉన్నాడు. 3-4 రోజుల నుంచి ఇదే విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ జైలుకు బెయిల్ కోసం చాలా వరకు తిరిగి అనేక పోలీస్ స్టేషన్లు తిరిగి పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్, మీరు లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన? ఏం జరుగుతుంది? 400 ఎకరాలు లేకపోతే ఈ రాష్ట్ర సర్కార్ ఏమైనా చచ్చిపోతుందా? రాష్ట్ర సర్కార్కి ఏమైనా అవుతుందా? విద్యార్థుల పైన ఎందుకు పగబడతా ఉన్నారు? ప్రజెంట్ మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? ఓకే, హైదరాబాద్ విశ్వవిద్యాలయం పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు దాడి చేస్తా ఉంది. ఒక దాడి జరుగుతా ఉంది, విద్యార్థుల పైన దాడి జరుగుతుంది, యూనివర్సిటీ భూమి పైన దాడి జరుగుతుంది, యూనివర్సిటీలో జంతువుల పైన, పక్షుల పైన, నిమ్మల పైన, యూనివర్సిటీలో వరవుల పైన దాడి జరుగుతా ఉందని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా అవసరమైన దీనికి మా ఇంకా ఎన్ని కేసులు పెట్టామంటే కేసులు పెడితే మేము వెళ్ళిన ఢిల్లీ దగ్గర కూడా మనం అదే మాట్లాడుతున్నాం. న్యాయం చేయండి, మా యూనివర్సిటీకి న్యాయం చేయండి, యూనివర్సిటీ లోన్ లేని మూడు జీవాలను అదే మాట్లాడుతున్నాం. ఆ మూడు జీవాలకు న్యాయం చేయాలని అందులో మరి మీరు ఎన్ని కేసులు పెట్టుకొని ఇద్దరు ఇంజనీరింగ్ స్కాలర్స్ పట్టుకొని వాళ్ళ ఆర్సీ ఇంజనీర్ గారు ఏం పెట్టారంటే వాళ్ళ దగ్గర మానవాయిగా ఉన్నాయి కాబట్టి నిర్ణయం అవుతామని జైలు పంపించారు. ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రం నేర్చుకోవడానికి అర్థం చేసుకొని ఇంటర్నేషనల్ స్కాలర్స్ ఒకరు రోహిత్ ముందు అనే వ్యక్తి ఫస్ట్ జనరేషన్ ఎస్సీ కమ్యూనిటీ సమాజ విద్యార్థి, తెలంగాణ అనే వ్యక్తి బీసీ కమ్యూనిటీ సమాజ వ్యక్తి, పీహెచ్డీ చేస్తున్న పొలిటికల్ సైన్స్, రోహిత్ వాళ్ళు సైంటిస్ట్ కంప్యూటర్ సైన్స్ రిఫరెన్స్ చేసేది వాళ్ళు అరెస్ట్ చేసి రిజైన్ అవుతారు. ఇంత ఎక్కువ వాళ్ళ పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. పైగా మన యూనివర్సిటీ విద్యార్థులు కాదని చెప్పేసి తెలంగాణ ఫెడరల్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు లెటర్ ఏం చేస్తారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణలోని ప్రైమ్ లొకేషన్ హైదరాబాద్ లోని వెస్టిబుల్ యూనివర్సిటీ అన్ని కష్టంలో ఉంటాయి. ఫుట్బాల్ ఆడడానికి వచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తుని యూనివర్సిటీ యొక్క కమ్యూనిటీతో ఫుట్బాల్ ఆడుతుంది ఈరోజు రాష్ట్రంలో. ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది వివిధ రకాలుగా చంద్రబాబు నాయుడు నుంచి ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర చూసుకున్నా కూడా చాలా వరకు ఖతమైపోయింది. ఉన్న 1500 ఎకరాలు కూడా కాపాడుకోలేని పరిస్థితి ఎందుకు దాపురిస్తా ఉంది? విద్యా సంస్థలను ఎందుకు ఇట్లా నాశనం చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి అంటే చదువుకోలేదు, చదువుకోలేదు ముందు కానీ ఇక్కడ చదువుకున్నటువంటి కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు చంద్రబాబు గారు, మీరు ఏం చేస్తున్నారంటే అంటారు మీరు ఇక్కడ చదువుకున్నారు కదా, మీరు చదువుకున్నప్పుడు ఇప్పుడు మీరు గుళ్ళ ప్లేస్ యూనివర్సిటీ కూడా లేకుండా వాళ్ళు అడుగుతాం రెస్పెక్ట్ పెడుతూ వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు అడుగుతున్నాం మేము మీరు ఇక్కడ చదువుకున్నారు ఇదే యూనివర్సిటీ మీరు చదువుకున్న రోజు అక్కడ ఒక లెవెల్ జరగలేదా, ఒక జింగర్ జరగలేదా, ఒక కుందే జరగలేదా, 1974 ఈ క్యాంపస్ ఏర్పడుతూ దూరం వస్తున్నాయని చెప్పేసి ఒక కేక్ అరేంజ్మెంట్ ఇప్పటికి కూడా యూనివర్సిటీలోనే స్టోర్ ఉన్నది. అదే గుంటరక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటరక్క అందుకే 3 ఎకరాలు ఉత్తరపడ్డారు. ఈ భూమి అమ్మితే 30,000 కోట్లు వస్తాయని చెప్పేసి ఈ 30,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వం ఎక్కలేదు దేశంలో. కాబట్టి కొంత బాండ్ ఏం పంపాలంటే అక్కడ ఢిల్లీ పంపాలి, రాహుల్
స్కీమ్లకు పెట్టుకోవడం కోసం మాత్రమే వీళ్ళు అమ్మే ఒక కుట్ర జరుగుతుంది. వాళ్ళు అమ్మాలంటే ఆనాడు వీళ్ళ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వేరే వేస్తుందని చెప్పేసి భూముల అమ్మకాన్ని అడ్డగోలుగా అమ్మద్దని చెప్పేసి గొడవ చేసాం కదా. మరి ఓటికల కోసం చేసిన పడింది. భూములు అమ్ముకుంటే ఈ అమ్మే భూమి ఎవరి విద్యార్థుల భూములు, మీ యొక్క యూనివర్సిటీ స్థలము అని చెప్పేసి నేను ఖండిస్తాను. నిజంగా రాత్రి కూడా నెమలు వాటిని నిర్వహణ చేస్తున్న సమయంలో నెమలు జింకలు ఎక్కడికి తోచగా వేదన ఏదైతే ఉందో ఆ వేదన దానికి ప్రపంచం మొత్తం వాస్తవం. మేము కూడా విన్నాము, ఒక జింకలు చనిపోతున్న దృశ్యాలు కూడా చూసినాం, నెమళ్ళు అరుపులు చూసాం. చాలా డేంజర్ పరిస్థితిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందని చెప్పుకోవచ్చు. కేవలం అది మా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం నిలబడియాలన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిలుస్తుంది మమ్మల్ని ఆనుకొని మేము మీకు ఆశ్చర్యం ఇస్తున్నాం అని చెప్పేసి అది ఊళ్ళో వెయిట్ చేస్తున్నాయన్న. మేము జస్ట్ ఆన్లైన్ లో ఒక రిక్వెస్ట్ పెట్టాం, మీరు మా సపోర్ట్ లో పిటిషన్ అని చెప్తే 1,00,000 మంది ఈరోజు మాకు సపోర్ట్ చేస్తూ ఈ ఒక్కరోజు 22,000 మంది సిగ్నేచర్ చేసి దాన్ని పంపించారన్న. అంటే ఇన్ని వేల మంది ఈరోజు దీనికి ఈ దేశంలో వ్యాపారాలు ఫైట్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వెనక్కి తగ్గాల్సిందే. వాళ్ళు వెనక్కి తగ్గే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. యూనివర్సిటీలో కూడా ఏ విద్యార్థి పుస్తకాలు పట్టలేదు, మధ్యలో లంచ్ కూడా చేయలేదు. అందరూ కూడా అడ్మిట్ కాకుండా కావచ్చు, అక్కడ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఒక ప్రొసీజర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పోయి పోలీసులు రావద్దు అనేది ఒక ప్రొసీజర్ ఉంది. ఏ యూనివర్సిటీలో రావాలంటే రిజిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ యూనివర్సిటీ లోపల ఉదయం లేక పక్షులకి రాగాలు ఈరోజు ఉదయం లేక పోలీసుల కూర్చో చెప్పబడతా ఉంటారా. అంత దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ తీసుకొచ్చు. మా విద్యార్థి క్లాస్ రూమ్ ఉంటుందేమో, క్లాస్ రూమ్ ఎట్లా ఉంటుందని చెప్పి అరెస్ట్ చేస్తాడు. సందర్భం ఇచ్చి కనబడతా ఉంది. సో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి జరుగుతుంది. బయట చెట్లు నరికేస్తూ ఇంకా విద్యార్థుల పైన 40 కేసులు పెట్టు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి మా ఆరోగ్యం కూడా ఈ రైతులు ఎర్రని బయట తీసుకోవడం కోసం వాళ్ళు కూడా పేరు పెట్టి వెళ్తున్నారు. మమ్మల్ని ఉదయం 10:30కు అరెస్ట్ చేసి ఆందోళనలు మా కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు చెల్లెచ్చు పిలిపిస్తే ఇక్కడ పట్టుకొచ్చి ఈరోజు ఉదయం తీసు అక్కడ ఆయన చేసిన విధానం నుంచి ఇక్కడ పోలీసులు మాట్లాడుతున్న విధానం వాళ్ళు చూస్తే చాలా గంభీరాత్మక ప్రత్యేకంగా తెలంగాణ పోలీసుల మీద ఉదాహరణ మీద పెట్టి మీరు 80% ఉద్యమం నడచాలని చెప్పి నిరుదయంగా చూస్తా ఉన్నారు. ఆయన ఢిల్లీ పోయి ఢిల్లీలో నేను ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్ధరిస్తానని నేను బీసీలకి రిజర్వేషన్ ఇచ్చినానని చెప్పి తీసుకోవడం కోసం రాహుల్ గాంధీ సభలో ఉండబోతా ఉన్నాడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇద్దరు ఇవాళ సభలో గవర్నర్ అక్కడ మీటింగ్ పోతా ఉన్నాడు. అక్కడ కూడా తెలంగాణలోనే గ్రూప్ 1 ఉద్యోగులు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ క్షణం అక్కడ ఆందోళన జరుగుతుంది ఢిల్లీలో కూడా. అంటే ఎక్కడికి పోయినా ఈ దేశ పాపాలు ఢిల్లీకి పోయినా లేకు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయినా వెంటాడుతూ ఉంటాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎంతమంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మహేష్ మీరు? మేము 96 మంది 96 మంది ఉంటున్నాం. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 35 మంది దాకా ఉన్నారు. లక్ష్మీ పోలీస్ స్టేషన్ లో ఒక 18 మంది ఉన్నారు. కంటెన్బాగ్ పోలీస్ స్టేషన్ లో సుమారుగా 200 మంది, కంటెన్బాగ్ పోలీస్ స్టేషన్, పోషాబాద్ పోలీస్ స్టేషన్ ఉన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఒక 50 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎమ్మెల్యేసి ఎమ్మెల్సీసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. చివరిగా ఈ భూముల విషయంలో ఏం చెప్పదలుచుకున్నావు రాష్ట్ర సర్కార్కి? రేవంత్ రెడ్డి ఇప్పుడు సినిమాలో ఆయన అల్లు అర్జున్ వచ్చి ఆ డిస్ట్రాయ్ చేసి ఎందుకంటే ఆ పక్షులన్నీ రావడానికి కారణం ఇలా నెమలు ఎన్ని నెమలు జాతీయ పక్షి నెమలి నెమలు ఏ నెమలు ఎక్కడ ఉన్నాయో ఆ బుల్డోజర్ ఆ మట్టి లోపల ఎక్కడ ఉంటుందో ఎక్కడ కూర్చులో కూడా తెలియదు. అదేవిధంగా చింతలు వస్తా ఉన్నాయి. మీకు అన్నిటిపై ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది. ఆ మూగ వేదన ఏదైతే ఉందో ఆ యొక్క అరణ్యం ఏదైతే ఉందో అది తప్పకుండా మీరు శాపంగా మారుతుంది. మేము డెఫినెట్గా చెప్తా ఉన్నాం. లంచ్ స్పేస్ ఉన్నటువంటి హైదరాబాద్ సెంటర్ స్థలాన్ని ఈరోజు ఇంత ధారణ నిర్లక్ష్యంగా తీసుకోవాలని మేము మూలానికి వ్యతిరేకిస్తాం, మూలానికి ఖండిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మహేష్. Yes. Yes. Thank you మహేష్. ఇది మహేష్ నమామి విజయభయం వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ మనకు చెప్పిన విధానం. అంటే దాదాపు 96 మంది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఒక 50 మంది, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో 18 మంది,
రాజనగర్ పోలీస్ స్టేషన్లో ఇంకో 30 మంది, మొత్తం బీజేవైఎం కార్యకర్తలు ఎక్కడికక్కడ బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో పెట్టేది. వేరే రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటేనే వివిధ రాష్ట్రాల నుంచి చదువుకున్న విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. అందులోంచి కల్చర్ కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళిన ఆ విద్యార్థి ఎంతో నేర్చుకొని జీవితం అంటే ఏందో తన సహచరులతో నేర్పిస్తూ ఉంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూముల పైన కన్నేసిన ఈ రేవంత్ రెడ్డికి మాత్రం తగిన మూల్యం కంపల్సరిగా జరుగుతుందని ఇటు చాలా మంది మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇంత ఆవేదన, ఇంత అరణ్య రోదనగా వినిపిస్తుందో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది. ఇది ఓవరాల్ గా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూ.